నమస్తే, నేను మీ యాలి. మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూస్తున్నా మన చరిత్ర కట్టడాలు మనకి ఒక అనుభూతిని కల్పిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏదైతే ఈ మర్రి చెట్టు కూడా ఎంతో పురాతన కాలంగా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ప్రాముఖ్యత పొంది ఉంటాయి. నేను చెప్పబోయేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న ఈ స్కూల్ ప్రాంగణంలో ఈ చెట్టు చాలా ఆకర్షణీయస్తుంది. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు, ఈ స్కూల్ ఎక్కడ ఉంది, వాజ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యా ప్రగతికి ఆక్వారంగానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఒక అద్భుతం అందరినీ ఆకర్షిస్తోంది. అది ఒక మహావృక్షం. భారతీయ విద్యాభవన్ స్కూల్ ప్రాంగణంలో సుమారు 80 ఏళ్లుగా గతాన్ని వర్తమానాన్ని అనుసంధానిస్తున్న ఒక మర్రి చెట్టు. ఇది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అక్షరాల నీడలో ప్రకృతిని ప్రేమిస్తూ పెరుగుతున్న వేలాది మంది విద్యార్థుల భావోద్వేగం. పాఠశాల మధ్య విస్తరించి ఉన్న ఈ మర్రి చెట్టు విస్తారమైన కొమ్మలతో, వేలాడే ఓడలతో ఒక కోటలా కనిపిస్తుంది. ఉదయం సూర్యకిరణాల ఆకుల మధ్య నుంచి జాలువారుతుంటే అది ఒక అద్భుత దృశ్యకావ్యంలా అనిపిస్తుంది. ఈ చెట్టుకు ఇరువైపులా ఉన్న రహదారి గుండా నడుస్తుంటే ఒక ప్రకృతి సిద్ధమైన సొరంగంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. ఒకవైపు విద్యార్థుల సందడి, మరోవైపు పక్షుల కిలకిల రావాలు ఈ ప్రాంగణాన్ని ఒక మాయాలోకంలా మారుస్తున్నాయి. మర్రి చెట్టు కింద నుంచే విద్యార్థులు తరగతి గదులకు వెళ్తుంటారని, ఈ చెట్టును విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా బాగా చూసుకుంటారని పాఠశాల ప్రతినిధులు చెబుతున్నారు. సుమారుగా 70-80 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుంది. ఈ మర్రి చెట్టు కింద నుంచే ఈ స్కూల్ విద్యార్థులందరూ వాళ్ళ క్లాస్ రూముల్లోకి వెళ్ళి విద్యను అభ్యసించి వస్తూ ఉంటారు. ఈ చెట్టుని ఎప్పుడూ కూడా చాలా ప్రాణప్రదంగా మా విద్యార్థులు, మా స్టాఫ్, మా మేనేజ్మెంట్ కూడా చూస్తూ ఉంటారు. కనీసం ఎక్కడ ఈ వృక్షానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని సంవత్సరాలు ఇలాగే కాపాడాలని ఈ చెట్టు కింద ఎంతోమంది విద్యను అభ్యసించి ఈ ప్రాంతం యొక్క ప్రగతిని దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్స్ స్కూల్ అయినటువంటి భీమవరం కేంద్ర నడపబడుతూ ఉన్నదని